పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారిపైన 2 లారీలు ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు, 2 క్లీనర్లు మంటలో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. జాతీయ రహదారిపైన ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే 2 వాహనాలకు మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న 4 బయటపడే అవకాశం లేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు చేపట్టారు. టైర్లు బాగుంటాయి కదా, సౌండ్ వచ్చింది, టైర్లు పేలి మళ్ళీ సౌండ్ వచ్చింది వీలుగా డౌన్లోడ్ పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారిపైన 2 లారీలు ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రమేష్? చక్రి, పల్నాడు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి బోయపాలెం దగ్గర జరిగినటువంటి ఘటన ఇది ఒక ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. 4 అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆగి ఉన్న అంటే ఆయిల్ డీజిల్ అయిపోయినటువంటి ఒక లారీ అక్కడ నిలిపివేశాడు జాతీయ రహదారి పైన. చేసినటువంటి సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి లారీ దాన్ని తప్పించిపోయి అటు గుంటూరు నుంచి చిలకలూరుపేట వస్తున్నటువంటి వాహనాన్ని ఢీకొన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్నటువంటి అందులో లారీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాపాడండి అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడికక్కడే సజీవ దహనం. అటు స్థానికులు కూడా రోడ్డుపై వస్తున్నటువంటి వాహనదారులు కూడా ఆపి వాళ్ళని రక్షించేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయితే వెంటనే అటు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినటువంటి వెంటనే కూడా వారు వచ్చి మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఏదైతే దీనిపైన కేసు నమోదు చేశారు. అటు బోయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే NH5 లో ఇటీవల మనం చూస్తున్న తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే NH5 రక్షణకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ కూడా డేంజర్ బోర్డులు పెట్టాలి. ఎందుకంటే ఆగి ఉన్నటువంటి లారీకి ఖచ్చితంగా సిగ్నల్ ఇవ్వాలి, లేదా ఒక డేంజర్ జోన్ గా కూడా గుర్తించాల్సినటువంటి నేపథ్యంలో అటు రోడ్డు సేఫ్టీ అధికారులు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా పాటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటంటే NH5 రహదారి అంటే విజయవాడ టు చెన్నై వెళ్ళేటువంటి రూటు పెద్ద ఎత్తున కూడా వాహనాలు ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి సర్వీస్ రోడ్ లో ఆపుకోవాల్సినటువంటి వాహనాన్ని అటు హైవే పైన ఆపటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 4 మృతి చెందినటువంటి నేపథ్యంలో వారి యొక్క వివరాలను సేకరించి అటు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి ఇది ఒక పల్నాడు జిల్లా చిలకలూరుపేట బోయపాలెంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఒక ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. చక్రి, రమేష్, ఎన్ని గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది? దర్యాప్తు చేపడుతున్న పోలీసుల నుంచి అందుతున్న తాజా సమాచారం ఏంటి రమేష్? ఇది తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగినట్లు కూడా గుర్తించారు. అటు పోలీసులకి వెంటనే సమాచారం అందింది. అక్కడ ఉన్నటువంటి వాహనదారులు డ్రైవర్లు కూడా అక్కడ ఆగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటు 108 కూడా
సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అటు పోలీసులు దీనిపైన అంటే ఆగి ఉన్నటువంటి ఎవరైతే ఆపారో ఆ లారీ దానిపైన కూడా కేసు నమోదు చేశారు. ఆ డ్రైవర్ ను కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ నలుగురికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అటు స్థానిక తహసీల్దార్ కూడా అక్కడికి చేరుకున్నాడు. జరిగినటువంటి ఘటన పైన కూడా ఆరా తీసి అటు ఎవరైతే కుటుంబాలు నష్టపోయారో వారికి ప్రభుత్వం తరఫున సహాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. చెప్పి రైట్, థ్యాంక్ యూ రమేష్.